ఓఎస్ఎస్ఎస్సి సిఆర్ఈ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓఎస్ఎస్ఎస్సి సిఆర్ఈ రిక్రూట్మెంట్ 2026 కాంబినేడ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. అలాగే దీంట్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అంటే ఆర్ఐ, ఏఆర్ఐ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అండ్ అదర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఓఎస్ఎస్సి has released CRE 2026 notification for Group B and Group C under Odisha government posts. OSSSC అంటే ఒడిశా సబ్ ఆర్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. అప్రాక్స్ 3250 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ వైజ్ గా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్ అండ్ ఓబీసీ వీళ్ళైతే 500 రూపాయలు అయితే పే చేయాలి, రీఫండబుల్. అలాగే ఎస్సీ, పీడబ్ల్యూడి వీళ్ళైతే నో ఫీ, వీళ్ళకి ఫీజు అనేది లేదు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ డిసెంబర్ 2025, అప్లై ఆన్లైన్ జనవరిలో ఉంటుంది డేట్. మీరు దీన్ని అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఫిబ్రవరిలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మినిమం 21 సంవత్సరాలు ఉండాలి, అలాగే మ్యాక్సిమం 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ గవర్నమెంట్ రూల్ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఐ అండ్ ఐసిడిఎస్ గ్రాడ్యుయేషన్, అలాగే ఏఆర్ఐ, జేఏ, అమీన్ వీళ్ళైతే 10th లేదా 12th పాస్ అయి ఉండాలి. అలాగే విఏడబ్ల్యూ వీళ్ళైతే +2 సైన్స్. ఈ రకం ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఐ అండ్ ఐసిడిఎస్ వాళ్ళకి 35,400 నుండి 1,12,400 దాకైతే వస్తాయి. అలాగే ఏఆర్ఐ అండ్ జేఏ వాళ్ళకి 19,900 నుండి 63,200 దాకైతే వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. తర్వాత స్కిల్ టెస్ట్ ఇఫ్ అప్లికబుల్, అలాగే లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ అప్లై లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, మీరు చూసి అప్లై చేసుకోవచ్చు.